హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అండి. ఆ వివరాలంటే వీడియో ద్వారా తెలుసుకోబోతాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ఉన్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తులు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇక సిద్ధమవుతున్న నివేదిక మంత్రిమండలి మండిపల్లి రాంప్రసాద్ కడపలోని దుర్గమ్మను దర్శించుకొని కొన్ని ప్రత్యేక పూజలు కూడా చేపట్టారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. దీనిపై ప్రస్తుతం రవాణా శాఖ కసరత్తు చేస్తుందని త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నట్లుగా వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లో రోజు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు, వారికి ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది అనే విషయాలపై అధికారులు నివేదిక కూడా సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత రాకుండా తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించగానే ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీని ద్వారా తమ జీవనోపాధి తింటుందని ఆందోళన చేపట్టారు. అయితే వారి నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేలా ఈ పథకాన్ని అమలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాంప్రసాద్ రెడ్డి రాయచోటి వెళ్లారు. 3 జిల్లాల పరిధిలో ఏకైక మంత్రి కావడంతో ఆయన అనుచరులు, అభిమానులు భారీగా స్వాగతం ఏర్పాట్లు చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో ఎక్కడా కూడా చంద్రబాబుకు చెడ్డ పేరు రానివ్వకుండా ఈ 5 సంవత్సరాలు పనిచేస్తానని రాజేంద్ర ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరితగతిన ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏదైతే ఆటో వాళ్ళకి ఇబ్బంది లేకుండా తీసుకుని రానున్నారు. అతి త్వరలో అయితే దీని గురించి కీలక అప్డేట్ అయితే రానుంది అఫీషియల్గా. మరి ఇంకా దీనిపైన ఎటువంటి తాజా సమాచారం వచ్చినా సరే మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆర్టీసీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.